దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. గత వారం రోజుల నుంచి కోవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2997కు చేరుకుంది. కరోనాతో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,50,07,212కు చేరుకోగా 5,33,328 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 220.67 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక కేరళలో కొత్త వేరియంట్ JN1 వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం గత వారం ధృవీకరించింది. ఇది BA.2.86 వేరియంట్తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. దీనిని పిరోలా అని కూడా పిలుస్తారు. ఇటీవల అమెరికా, చైనాలో దీనిని కనుగొన్నారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 80% కేరళలోనే ఉన్నాయి. గత 4 రోజులుగా కేరళలో రోజువారీ కేసులు వందల్లోనే నమోదవుతున్నాయి. కేరళలో ప్రస్తుతం 2,606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఎక్కువగా యాక్టివ్ కేసులున్నాయి. కోవిడ్ కేసులు లక్షణాలను పర్యవేక్షించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్యులను అభ్యర్థించింది. చాలా మంది రోగులు దగ్గు, ఒళ్ళు నొప్పులు, బలహీనత, కొన్నిసార్లు జ్వరం వంటి లక్షణాలతో వచ్చారని, అయితే కొంతమంది రోగులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. వారిలో ఎక్కువ మంది వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారేనని అంటున్నారు. ఇక కోవిడ్-19 కారణంగా ఆసుపత్రిలో చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి.